కిమ్ జోంగ్ ఉన్ నార్త్ కొరియా డిక్టేటర్గా ప్రపంచానికి పరిచయమే అక్కర్లేని వ్యక్తి. కిమ్ గురించి ప్రపంచంలో ఏ ఒక్కరు పాజిటివ్గా మాట్లాడారు. ఆఖరికి నార్త్ కొరియా పౌరులు కూడా కిమ్ దృష్టిలో పడకూడదనే కోరుకుంటారు. కానీ ఒక్కరు మాత్రం కిమ్ చాలా స్మార్ట్ అంటున్నారు. త్వరలోనే నార్త్ కొరియా అధినేతతో భేటీ అవుతా అని ప్రకటించారు. ఈ ప్రకటన చేసింది ఎవరో కాదు, వరల్డ్ పాలిటిక్స్లో టెంపర్ రేపుతున్న డొనాల్డ్ ట్రంప్. ఒకప్పుడు కిమ్ జోంగ్ ఉన్తో ఢీ అంటే ఢీ అన్న బిగ్ బ్రదర్. అందుకే ప్రపంచ రాజకీయంలో ఈ ప్రకటన మోస్ట్ బర్నింగ్ ఇష్యూ అవుతోంది. ఇందుకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మిత్ర దేశాల్లోనూ టెర్రర్ పుట్టిస్తున్న ట్రంప్ కిమ్ చాలా స్మార్ట్ అని ఎందుకన్నారు? ఈ ఇద్దరి మధ్య నిజంగా సమావేశం జరుగుతుందా? అదే జరిగితే ఏ అంశాలు చర్చకొస్తాయి? లెట్స్ వాచ్. కిమ్ వెరీ స్మార్ట్ అని డొనాల్డ్ ట్రంప్ ఎందుకన్నారు? ట్రంప్తో సమావేశంపై కిమ్ మనసులో మాటేంటి? అమెరికా దాని మిత్ర దేశాలతో పోరుకు సిద్ధం, అణ్వాయుధ దళాలు సిద్ధమే. సరిగ్గా 3 నెలల క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికల క్యాంపెయినింగ్ పీక్స్ కు చేరుకున్న వేళ నార్త్ కొరియా డిటెక్టర్ చేసిన ఈ వ్యాఖ్యలే సెగలు రేపాయి. అంతేనా? అణు వ్యాఖ్యలు చేసి వారం రోజులు పూర్తి కాకముందే డేంజరస్ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించి రెచ్చిపోయారు కిమ్. అక్కడితోనూ ఆగలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అమెరికా నాటి విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకన్ దక్షిణ కొరియా, జపాన్లో పర్యటించిన సమయంలో మరో డేంజర్ మిస్సైల్ ప్రయోగం నిర్వహించి పెద్దన్న ముందే తొడగొట్టారు. దీంతో అగ్రరాజ్యం కొత్త పాలక వర్గానికి కిమ్ ఏదో గట్టి సందేశమే ఇస్తున్నారనే చర్చ అంతర్జాతీయంగా జరిగింది. నిజమే, కిమ్ అమెరికాలో ఎవరూ అధికారంలోకి వచ్చినా డోంట్ కేర్ అని చెప్పేందుకే పదే పదే క్షిపణి పరీక్షలు నిర్వహించారు. అవసరమైతే అమెరికాతోనూ యుద్ధం చేస్తామనే సంకేతాలిచ్చారు. ఇక ట్రంప్ విషయానికొద్దాం. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ట్రంప్ చర్యలు ఊహకందని రీతిలో సాగుతున్నాయి. వాళ్ళు వీళ్ళు అన్న తేడానే లేదు. మిత్రుడా శత్రువా అన్న పట్టింపు అసలే లేదు. మనసులో ఏది రైట్ అనిపిస్తే అది చేస్తూ ముందుకెళ్లిపోతున్నారు. అమెరికాను తిరిగి పవర్ఫుల్ గా నిలబెట్టడమే తన లక్ష్యమని బ్రేకుల్లేని బండిలా దూసుకుపోతున్నారు. అలాంటిది పని కట్టుకుని అమెరికాతో యుద్ధానికి సిద్ధమన్న కిమ్తో ఇంకెంత కఠినంగా వ్యవహరించాలి? అందుకే ట్రంప్ సీన్లోకి వచ్చిన తర్వాత కిమ్కు కష్టాలు తప్పవని విశ్లేషకులు భావించారు. కానీ అందరూ అనుకున్నది చేస్తే అది ట్రంప్ ఎలా అవుతారు? కిమ్ విషయంలోనూ అదే జరిగిందే. జస్ట్ 7 సెకండ్ల ఈ వీడియో ఇప్పుడు గ్లోబల్ ట్రెండింగ్లో నిలిచింది. ఇప్పటివరకు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలన్నీ ఒకెత్తైతే ఇది అంతకు మించి. అంతా 7 సెకండ్లలో ఏం చెప్పారన్న దానికే వస్తే ఉత్తర కొరియా అధినేతకు కిమ్ వెరీ స్మార్ట్ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. అంతేనా? త్వరలో కిమ్ను కలుస్తానని ప్రకటించి ప్రపంచాన్ని షేక్ చేసేశారు. దీంతో 2018కి ముందు కిమ్ అంతు చూస్తానని హెచ్చరించిన ఆ డొనాల్డ్ ట్రంపేనా ఈ మాట చెబుతోంది అని ప్రపంచమే ఆశ్చర్యపోతోంది. అయితే ఈ ఇద్దరు లీడర్లు భేటీ కావటం ఇదే తొలిసారి కాదు. గతంలో 2 సార్లు సమావేశమయ్యారు. ఆ సమావేశాల్లో ఇద్దరి మధ్య ఆల్మోస్ట్ యుద్ధం నడిచింది. పైగా ఆ సమావేశాల లక్ష్యాలు కూడా నెరవేరలేదు. అయినా సరే మరోసారి కిమ్ను కలుస్తానని ట్రంప్ చెప్పడం ఉత్కంఠ రేపుతోంది. నిజానికి 2016లో పవర్లోకి వచ్చిన తర్వాత ట్రంప్ కిమ్ రింగులో ఉన్న బాక్సర్లలా వ్యవహరించేవారు. దాదాపు 2 ఏళ్ల పాటు ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగిందే. ఉత్తర కొరియాను భూస్థాపితం చేస్తామని ట్రంప్, అమెరికాపై అనుదాడి చేస్తామని కిమ్ పరస్పర హెచ్చరికలు చేసుకున్నారు. ట్రంప్ కిమ్ మధ్య మాటల యుద్ధం ఎక్కడ రియల్ వార్ గా మారుతుందో అని ప్రపంచమంతా ఆందోళన చెందింది. చివరికి డైలాగ్ వార్ కు ముగింపు పలుకుతూ తొలిసారిగా ట్రంప్ కిమ్ మధ్య 2018లో సింగపూర్ వేదికగా శాంతి చర్చలు జరిగాయి. తర్వాత 2019లో వియత్నాంలో మరోసారి వీరిద్దరూ భేటీ అయ్యారు. ఈ భేటీలో అణ్వాయుధాలు వదిలేసే విషయంలో కిమ్ వెనక్కి తగ్గిపోవటంతో ఆ చర్చలు విఫలమయ్యాయి. చర్చలు విఫలమైనా కిమ్ విషయంలో ట్రంప్ మనసు మారింది మాత్రం ఆ భేటీలోనే. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉన్నంతకాలం నార్త్ కొరియా డిటెక్టర్ విషయంలో చూసి చూడనట్టు వ్యవహరించారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి కిమ్ చాలా స్మార్ట్, త్వరలో కలుస్తా అంటున్నారు. కానీ ట్రంప్ ప్రకటనపై కిమ్ ఎలా రియాక్ట్ అవుతారనేది అసలు ప్రశ్న. నిజానికి బైడెన్ అధికారంలో ఉన్నంతకాలం అమెరికా, ఉత్తర కొరియా మధ్య దూరం బాగా పెరిగింది. ఇటీవల అగ్రరాజ్యం విషయంలో కిమ్ వైఖరి మరింత కఠినంగా మారింది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక కూడా ఎటువంటి వ్యక్తిగత దౌత్యం నడపకూడదని కిమ్ నిర్ణయించారు. అందుకు కారణం ఉభయ కొరియాల మధ్య కొన్నాళ్లుగా ఉద్రిక్తతలు తీవ్రం కావటమే. గతేడాది వరుసగా ప్యోంగ్యాంగ్ క్షిపణి పరీక్షలు చేయటం, చెత్త బెలూను పంపటం వంటి కవ్వింపు చర్యలతో సియోల్తో సంబంధాలు పూర్తిగా దిగజారాయి. సౌత్ కొరియాకు అమెరికా అండగా నిలవటం కిమ్కు అస్సలు నచ్చటం లేదు. ఇలాంటి టైంలో త్వరలో కలుస్తా అన్న డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై కిమ్ ఎలా స్పందిస్తారు అన్న ఉత్కంఠ పెరుగుతోంది. ఒకవేళ ట్రంప్తో భేటీకి కిమ్ ఓకే చెప్తే మాత్రం సౌత్ కొరియాలో వణుకు మొదలవటం ఖాయం. ఎందుకంటే కిమ్ ట్రంప్ మధ్య దోస్తీ మొదలైతే సియోల్కు మొదటికే మోసమొస్తుంది.
అసలే ట్రంప్ ఏ దేశానికి సైనిక సాయం చేసేది లేదని తెగేసి చెబుతున్నారు. ఇలాంటి టైంలో కిమ్ ట్రంప్ మధ్య స్నేహం చిగురిస్తే సౌత్ కొరియాను గాలి కొదిలేసే ప్రమాదం లేకపోలేదు. కానీ పరిస్థితి అంతవరకు వచ్చేందుకు అవకాశం ఉండకపోవచ్చు. గతంలో ఎలా ఉన్నా ప్రస్తుతం అమెరికా, పశ్చిమ దేశాల విషయంలో కిమ్ చాలా సీరియస్ గా ఉన్నారు. ఇదే సమయంలో ఇటీవల కాలంలో పుతిన్కు చాలా దగ్గరయ్యారు. ఈ ఇద్దరి లక్ష్యం పశ్చిమ దేశాలపై పోరాడటమే. అందుకే అమెరికాలో ఎవరు అధికారంలోకి వచ్చినా వ్యక్తిగత దౌత్యం నడపకూడదని ఎన్నికల సమయంలో కిమ్ నిర్ణయించారు. సో ట్రంప్ ప్రతిపాదనకు కిమ్ ఓకే చెప్పకపోవచ్చు. అయితే యుక్రెయిన్ యుద్ధం ముగించటానికి ట్రంప్తో సమావేశమయ్యేందుకు సిద్ధమని తాజాగా పుతిన్ ప్రకటించారు. ఒకవేళ ఈ ఇద్దరి మధ్య భేటీ జరిగి యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు పడితే కిమ్ మనసు కూడా మారే అవకాశం ఉంటుంది. కాకపోతే దక్షిణ కొరియాకు ఎలాంటి సహాయం ఇవ్వబోమని ట్రంప్ హామీ ఇవ్వాల్సుంటుంది. ఈ రెండూ జరిగితే ప్రపంచ రాజకీయం అనుకోని మలుపు తిరగటం ఖాయం. కానీ ఇలాంటివి ఊహలకే తప్ప రియాలిటీలు జరగవు.